ఈసారి ఇండియా అయితే తగలబడిపోతున్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈసారి ఇండియా అయితే 2026లో తగలబడిపోతున్నది. మన ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ నుంచి వచ్చిన లుక్ ఒక రేంజ్లో అయితే ఉన్నది. ఈ మూవీ గురించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్లు, షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఈ మూవీ బడ్జెట్ ఎంత, ఈ మూవీ ఎప్పటికి కంప్లీట్ అవ్వబోతుంది, ఎప్పటికి రిలీజ్ అవ్వబోతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి న్యూస్లు, అప్డేట్లు అయితే మీకు ఖచ్చితంగా నేను తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మన స్పిరిట్ మూవీ గురించి, సందీప్ రెడ్డి వంగ గారి గురించి, ఇంకా ప్రభాస్ గారి గురించి ఏమేమి అప్డేట్లు ఉన్నాయి, ఈ స్పిరిట్ మూవీ గురించి సంబంధించిన అప్డేట్లు అన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈ మూవీ అయితే లాస్ట్ ఇయర్ 2025 సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అయింది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 30 నుంచి 40% అయితే కంప్లీట్ అయిందనేసి బయట వర్గాల నుంచి అయితే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మనకి గట్టిగా వినపడేది ఏంటంటే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతూ ఉందంట. ఈ మూవీ షూటింగ్ అయితే ఈ సమ్మర్ లోపు ఫినిష్ చేసి మూవీని అయితే సమ్మర్కి ప్లాన్ చేస్తున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ గారు రూమర్స్ అయితే వినపడుతూ ఉన్నాయి. ఈ రూమర్స్ ఖచ్చితంగా రీల్ అవుతాయో లేదో తెలియదు, కానీ ఈ ఫస్ట్ లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మైండ్ మింగతనాదని చెప్పాలి. ఖచ్చితంగా ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత బడ్జెట్లు లేవు, బ్యాలెన్స్ లేవు, రికార్డులు లేవు, ఖచ్చితంగా చెప్పాలి చరిత్రలు లేవు, ఏది కూడా ఇంకా లేదు. ఓన్లీ ఇండియా అయితే తగలబడిపోతున్నదని మాత్రమే గట్టిగా చెప్పగలను నేను. అంత ఏం పెద్దగా రివీల్ చేయలే. ప్రభాస్ అన్న ఒక మందు బాటలు పట్టుకొని అలా నిలబడుకొని ఒంటి నిండా దెబ్బలతో, బ్యాండేజీలతో మన తృప్తి డిమ్టీ అయితే ఒక సిగరెట్ ముట్టిస్తూ ఉంటుంది. ఇదే ఒక్క షాట్ అంతే, ఒక ఫోటో ప్రభాస్ బ్యాక్ లుక్ చూపించిన తర్వాతే ఇప్పటికే సోషల్ మీడియా అయితే తగలబడిపోయింది. ఈ సందీప్ రెడ్డి వంగ గారు ఏం మైండ్లో పెట్టుకొని ఈ పోస్టర్ని రిలీజ్ చేశాడో తెలియదు, కానీ ఇప్పటికే స్పిరిట్ మూవీకి సంబంధించిన ఒక్క లుక్తోనే సోషల్ మీడియా అయితే తగలబడతా ఉంది. ఇంకా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు వస్తూ ఉంటే, ఇంకా దానికి సంబంధించిన సాంగులు కానీ ఇలాంటివన్నీ రివీల్ అవుతూ ఉంటే, ఇంకా మూవీ రిలీజ్కి దగ్గరకు వచ్చే లోపు ఇండియా తగలబడిపోతుంది అనేది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుంది అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఖచ్చితంగా హీరోని ఒక హై పొటెన్షియల్ ఉన్న క్యారెక్టరైజేషన్గా నిలబెడతాడు. ఇప్పటి వరకు మనం చూసిన అర్జున్ రెడ్డిలో అయితే హీరో ఎమోషనల్లీ కనెక్టెడ్ టు ద లవ్. ఈ లవ్ మీద మన సందీప్ రెడ్డి వంగ అయితే ఆ అర్జున్ రెడ్డి అనే క్యారెక్టరైజేషన్ రాసుకున్నాడు. ఇంకా సెకండ్ మూవీ అంటే కబీర్ సింగ్ సెకండ్ మూవీ అని చెప్పచ్చు. అర్జున్ రెడ్డి డబ్బింగే హిందీలో కబీర్ సింగ్ కాబట్టి సెకండ్ మూవీ మనం యానిమల్ అనుకుంటే, యానిమల్లో అయితే ఒక ఫాదర్ లవింగ్ సన్గా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేలాగా ప్రతి ఒక్క కొడుకు తన తండ్రి క్యారెక్టర్ని ఊహించుకొని కనెక్ట్ అయ్యే విధంగా ఎమోషనల్గా అయితే దాన్ని కూడా హీరోని ఒక రేంజ్లో అయితే చూపించినాడు. ఇంకా ఆ వైలెన్స్ ఎంత ఉంటుందో అనేది మనం చూడాల్సింది. సలార్లో వైలెన్స్ చూసాం కదా అని అంటే అది వేరే. సందీప్ రెడ్డి వంగ వైలెన్స్ ఒక రేంజ్ ఉన్నది. ఎందుకంటే ఆ రేంజ్లో అయితే హీరోని ఎలివేట్ చేస్తూ ఆ వైలెన్స్ అయితే ఉంటుంది. ఆ వైలెన్స్ ఎంత ఉండబోతుంది ఈ స్పిరిట్ మూవీలో అనేది కూడా మనం ముందు చూడాల్సింది. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే 1000 కోట్లు కాదు, 2000 కోట్లు, 3000 కోట్లు కాదు, ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్ని రికార్డులని అయితే ఇండియాలో అయితే తిరగరాయబోతున్నది, చరిత్రను అయితే సృష్టించబోతున్నది అనేసి అయితే గట్టిగా వినపడుతూ ఉంది మన సోషల్ మీడియాలో. ఇంకా ట్విట్టర్ అయితే తగలబడిపోతున్నది అని చెప్పాలి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఇంకా ట్విట్టర్ని తగలబెట్టాడు బారేస్తున్నారు. అదేవిధంగా మూవీ గ్లిమ్స్ లాంటిది ఏదైనా వస్తే ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమైపోతాయో మనం అయితే చూడాల్సి ఉంది ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే, ఈ మూవీ బడ్జెట్ ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు. కాకపోతే అరౌండ్ 700 crores to 800 crores బడ్జెట్ అనేసి అయితే రూమర్స్ వినపడుతున్నాయి. గూగుల్లో కూడా చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్, మీరైతే గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడైతే ఈ మూవీకి భారీ సెట్లు అయితే రెడీ చేస్తున్నారు అనేది కూడా గట్టిగా వినపడుతూ ఉంది. భారీ సెట్లలో సందీప్ రెడ్డి వంగ గారు ఫైట్ సీక్వెన్స్ ఏదో ప్లాన్ చేస్తున్నారని కూడా
ఒక్క రూమర్ అయితే, అది పెద్దగా అయితే ఎక్కడ కనపడట్లేదు, కానీ ఒక చిన్న ఆర్టికల్ అయితే నాకు కనపడింది. ఇంకా మన డార్లింగ్ ప్రభాస్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ కట్టవుట్టు స్క్రీన్ మీద కనపడితే చాలు అనుకునే ఫ్యాన్స్, ఆ మూవీ యొక్క గ్లిమ్స్ ఒకటి స్క్రీన్ మీద పడిపోతే చాలు అనుకునే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఇంకా థియేటర్లు తగలబడిపోతాయేమో. ఒక గ్లిమ్స్ గాని వదిలేసి ఉంటే సందీప్ రెడ్డి వంగ గారు ఈ రాజాసాబ్ మూవీతో పాటు ఇంటర్వెల్లో గ్లిమ్స్ గాని ప్లే అయ్యునుంటే థియేటర్లో తగలబడిపోయేది గ్యారంటీ. నాకు అనిపించింది అయితే అది ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా. ఇంకా ఈ స్పిరిట్ మూవీకి సంబంధించి అప్డేట్లు న్యూస్లు ఏమన్నా ఉన్నాయంటే, స్పిరిట్ మూవీ ఇప్పటి వరకు 30% నుంచి 40% ఆఫ్ షూట్ అయితే కంప్లీట్ చేసుకునిందంట. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా లేవు, 1 లేదా మ్యాక్సిమం 3 సాంగ్స్ ఉండొచ్చు. దాంట్లో కూడా ఎమోషనల్ సాంగ్సే 1-2 ఉంటాయి అనేసి అయితే వినపడతా ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసరికి మన హైదరాబాద్లోనే జరుగుతూ ఉందని కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదైతే పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 700 నుంచి 800 కోట్లు బడ్జెట్ అంటూ ఉన్నారు. అంత ఉండదు నాకు తెలిసి. సందీప్ రెడ్డి వంగ రాగా తీస్తే కూడా ఒక 600 నుంచి 700 కోట్లు, ఒక 500 నుంచి 600 కోట్లు అయితే ఉండొచ్చని నా ఫీలింగు. సందీప్ రెడ్డి వంగకి ఒక 100 కోట్లు ఇస్తే కూడా బ్లాక్ బస్టర్ సినిమా తీసి చూపిస్తాడనేది నా గట్టి నమ్మకం. మీకేమనిపిస్తున్నారు కింద కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసారంటే మీకు కొంచెం నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ జనవరిలోనే ఖచ్చితంగా మన ఛానల్ని మానిటైజేషన్ చేయాలనేసి నేను గట్టిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. మీరు అనుకుంటే అది ఖచ్చితంగా అయిపోతుంది. ఇంకా ఈ స్పిరిట్ మూవీ గురించి ఫ్యూచర్లో ఏం వచ్చినా కూడా మీకు కంపల్సరీ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఈ స్పిరిట్ మూవీ ఒక్కటే కాదు, ఏ మూవీ గురించి అయినా మన తెలుగు నుంచి హాలీవుడ్ వరకు, హాలీవుడ్లో అన్ని మూవీస్ కవర్ చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా నేనైతే మన తెలుగులో డబ్ అయ్యే మూవీస్ గురించి అయితే ఖచ్చితంగా కవర్ చేసి మన ఛానల్లో అయితే అప్డేట్లు ఇస్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ ఫాలో మీ. బాయ్ బాయ్ నౌ. జై హింద్.